ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు? ఈ ప్రశ్న చాలామందిని తొలిచేస్తూ ఉంటుంది. దీనికి సమాధానం చాలామంది అనుకున్నంత సింపుల్ అయితే కాదు. సరే, మరి పన్నుల నియమాల్లో ఉన్న చిక్కులేంటో, అసలు నిజమేంటో ఇప్పుడు విడమర్చి చూద్దాం. ముఖ్యంగా పన్నుదాడుల గురించి వార్తలు వచ్చినప్పుడు ఈ ప్రశ్న చాలామందిని కంగారు పెడుతుంది. మరి దీనికి సంబంధించి అసలైన రూలేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అసలు విషయమేంటంటే, ఇంట్లో ఎంత బంగారం ఉంది అన్నది కాదు, ఆ బంగారం ఎలా వచ్చింది, దానికి లెక్క ఉందా లేదా అన్నదే ఇక్కడ చాలా ముఖ్యం. ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. ఈ ముఖ్యమైన నియమాన్ని ఇంకా తేలికగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ప్రదీప్ అనే ఒక వ్యక్తి ఉన్నాడనుకుందాం. ఆయన గత 10 ఏళ్లుగా చాలా నిజాయితీగా టైంకి తన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే ఐటీఆర్ ఫైల్ చేస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే, అధికారుల దగ్గర అతని ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు అతని 10 ఏళ్ల సంపాదన, ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే లాజికల్గా అతని దగ్గర ఎంత పొదుపుండాలి? సుమారుగా ఓ 50 లక్షల రూపాయలు. ఇది అతని పన్ను రికార్డుల ప్రకారం చూపిస్తున్న చట్టబద్ధమైన లెక్క. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఒకవేళ అధికారుల సోదాల్లో ప్రదీప్ ఇంట్లో ఏకంగా 4 కోట్ల విలువైన ఆస్తులు దొరికాయనుకోండి. అతని రికార్డులో చూపించిన 50 లక్షల పొదుపెక్కడా? ఈ 4 కోట్ల ఆస్తెక్కడా? చాలా పెద్ద తేడా ఉంది కదా. సో అతని లెక్కల్లో చూపిలేని ఈ అదనపు 3.5 కోట్ల ఆస్తి ఏదైతే ఉందో దాన్నే వివరించని ఆస్తి లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ అసెట్ అంటారు. పన్ను అధికారులు సరిగ్గా ఇలాంటి వాటికోసమే చాలా భారీగా జరిమానాలు వేస్తారు. అయితే చాలామందికి బంగారం విషయంలో కొన్ని గ్రాముల లిమిట్సున్నాయని ఒక అపోహ ఉంటుంది. మరి ఆ గ్రాముల లెక్కలు అసలు దేనికి సంబంధించినవి, వాటి సంగతేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ నియమాలు ఒక వ్యక్తి ఇంతే బంగారం పెట్టుకోవాలని చెప్పే పరిమితులు అస్సలు కావు. ఇవి కేవలం ఒకవేళ ఎప్పుడైనా సోదాలు జరిగితే కొంత బంగారం ఆభరణాలకు సంబంధించి వెంటనే బిల్లులు చూపించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఇచ్చిన ఒక వెసులుబాటు మాత్రమే. ఈ వెసులుబాటనేది కుటుంబంలో ఉండే ఒక్కో సభ్యుడికి వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు, పెళ్లైన స్త్రీకి 500 గ్రాముల వరకు, పెళ్లికాని యువతి లేదా అమ్మాయికి 250 గ్రాముల వరకు, అలాగే మగవాళ్లకు 100 గ్రాముల వరకు ఆభరణాలకు వెంటనే రుజువు చూపించాల్సిన అవసరం లేదు. అంటే ఒక ఇంట్లో నలుగురున్నారనుకుందాం. భర్త, భార్య, ఒక కొడుకు, ఒక కూతురు. వాళ్లందరి లిమిట్స్ కలిపితే వాళ్ల కుటుంబం మొత్తం కలిసి దాదాపు 950 గ్రాముల బంగారు నగలను ఇలాంటి రసీదులు అక్కడికక్కడే చూపించకుండా ఇంట్లో ఉంచుకోవచ్చన్నమాట. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 950 గ్రాములు అనేది గరిష్ట పరిమితి కాదు. ఎవరైనా సరే తమ ఆదాయానికి తగ్గట్టుగా సరైన లెక్కలు చూపించగలిగితే ఎంత బంగారమైనా సరే చట్టబద్ధంగా కలిగి ఉండవచ్చు. సరే, మరి ఒకవేళ లెక్కలు చూపిలేని ఆస్తులతో దొరికితే ఏం జరుగుతుంది? ఇక్కడ ఎదురయ్యే పర్యవసానాలు చాలా అంటే చాలా కఠినంగా ఉంటాయి. ఎవరైనా లెక్కల్లో చూపని ఆస్తితో పట్టుబడితే దాని విలువలో 80% పైగా పన్నులు, జరిమానాల రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సి రావచ్చు. అంటే దాదాపుగా ఆ సంపదలో సింహభాగం కోల్పోయినట్టే. మరి ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ఎవరు ఏం కొంటున్నారు, ఎవరి దగ్గర ఎంత ఆస్తి ఉంది అనే విషయాలు అధికారులకు ఎలా తెలుస్తాయనుకుంటున్నారా? ఈ డిజిటల్ యుగంలో మన ప్రతి ఆర్థిక అడుగునూ గమనించే ఒక పటిష్టమైన వ్యవస్థ ఉంది. మనం చేసే పెద్ద బ్యాంక్ లావాదేవీలు, ఖరీదైన వస్తువులు కొనడం, ఆస్తులు అమ్మడం, ఇలాంటివన్నీ ప్రభుత్వానికి ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ప్రతిదీ ఆధార్తో లింక్ అయి ఉండటం వల్ల అన్ని ఆర్థిక కార్యకలాపాలను ట్రాక్ చేయడం చాలా సులభం. ఇదంతా మనని ఒకే ఒక్క ముఖ్యమైన సూత్రం దగ్గరికి తీసుకువస్తుంది. అదే మన ఆస్తులకు అసలైన రక్షణ కవచం. సో ఆలోచించాల్సిన విధానం మారాలి. భౌతికంగా ఎంత బంగారముంది అనేదానికంటే ప్రకటించిన ఆదాయానికి, ఉన్న ఆస్తికి పొంతన ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఎవరైనా తమ పన్ను రిటర్న్స్లో 50 కోట్ల సంపాదన చూపించగలిగితే వాళ్లు 50 కోట్ల విలువైన బంగారం కూడా చట్టబద్ధంగా కలిగుండొచ్చు. మరి చట్టపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్. ప్రతి సంవత్సరం కరెక్ట్గా ఐటీఆర్ ఫైల్ చేయడం, కొన్న ప్రతి వస్తువుకి రసీదులు జాగ్రత్తగా దాచుకోవడం, అలాగే మన జీవనశైలి మన ఆదాయానికి తగ్గట్టుగా ఉండేలా చూసుకోవడం, ఇవి పాటిస్తే చాలు. అందుకే చివరిగా గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే, అసలైన లిమిట్ అనేది గ్రాముల్లో లేదు. అది మనం ఫైల్ చేసే పన్ను రిటర్న్లలో ఉంటుంది. సో అంతిమంగా ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: తమ ఆస్తులు, తాము దాఖలు చేసే పన్ను రికార్డులు ఈ రెండూ ఒకే కథను చెబుతున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానంలోనే అసలైన ఆర్థిక భద్రత దాగి ఉంది.